నమస్కారం. మరి ఈ రోజు నిన్న కోర్టులో జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా తడిబట్టబెట్టి మరి దాదాపు అందరికీ పిటిషన్ హైకోర్టుకు పోయిన వాళ్ళందరూ కూడా కంటెంప్ట్ వేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తున్నాయనే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిన్న పూర్తిగా వమ్మైపోయింది. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫోనే నాకు ఒక టీచర్కి వెళ్ళి కూడా ఒక ఫోన్ వచ్చింది. ఆ టీచర్ గారు నేను అందులో పెట్టినట్టు కాకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఏం పెట్టలే, అది వాళ్ళ ప్రైవేట్ కాబట్టి. అయితే వాళ్ళు నిన్నటి దినాన నాకు ఫోన్ చేసి అప్పుడు నేను ఏమన్నటువంటి పిల్లు వేసిండ్రు ఆ పిల్లు యొక్క ఇది వాళ్ళకి నిన్న పిల్ కిందికి తీసుకున్నారు. ఇది అయితే ఈయన నాకు వాళ్ళకి పంపించారు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది వాళ్ళకు పిల్ కిందికి తీసుకున్నారు. అయితే ఎవరైతే వేసిండ్రో ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఇది ఈ విధంగా వచ్చింది. కొంతమందికి ఎవరెవరైతే సుప్రీంకోర్టులో నేను చెప్పినట్టుగా లెటర్స్ పంపినరో వాళ్ళ ఈ దాదాపు ఒక 50-60 మంది అయితే పిల్ కిందికి కన్వర్ట్ చేసుకుంటారు. ఎవరికి ఒక పైసా ఖర్చు లేదు. మెయిల్ ద్వారా పంపినరు, మరియు దీని ద్వారా ఏది మన పోస్టల్ ద్వారా రిజిస్టర్ పోస్ట్. ఈ మేడం అయితే రిజిస్టర్ పోస్ట్తో పంపినరు. అలా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 10-20 పోయింది. అట్లా వివిధ 500-600 లెటర్లు టోటల్గా సుప్రీంకోర్టులో వచ్చినాయి. అందులో ఒక 50 మంది మాత్రము ఇదైంది, ఏది మన పిల్ కింద కన్వర్ట్ అయింది. ఇక పిల్ నంబర్ కూడా వచ్చింది, చూడండి, పిల్ నంబర్ వచ్చింది వాళ్ళది. కాబట్టి ఇవాళ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. మీరు కోర్టులల్లో వేస్తారు, కోర్టు కేసు కూడా వేయండి. అందులో ఇప్పుడైతే వేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి కోర్టులో కేసు వేయండి. అట్ ద సేమ్ టైం ఈరోజు అంటే కోర్టు తీర్పు పైన కోర్టు ముందు ఒప్పుకొని కూడా ఈరోజు మోసం చేసే పరిస్థితి వచ్చిందనంటే, ఈరోజు కోర్టు అంటే కూడా గౌరవం లేని కాడికి వచ్చిందంటే, ఈరోజు పత్రికలలో మొత్తం అబద్ధాలు రాశారు. పత్రికలు రాసినాయి కంప్లీట్ అబద్ధాలు. జరిగింది ఒకటి, అక్కడ అయింది ఒకటి. వాస్తవానికి అక్కడ ఎంప్లాయీకి ఫేవర్గా జరిగింది ఏం లేదు. ఏదైతే 221 మంది పైసలు ఇచ్చిండ్రో వాళ్ళ వరకే ఇచ్చిండ్రు. కానీ ఇక తక్కిన వాళ్ళు ఎవరు కూడా ప్రస్తావన ఎత్తలే. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది. నిన్న ఏదైతే మా ముందు నువ్వు చెప్పి మాట ఇచ్చి ఆ మాట తప్పి ఈరోజు మీరు టెక్నికల్ ప్రాబ్లం వచ్చినాయి, టోకన్ తప్పులు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి, మళ్ళీ 2 నెలల టైము, ప్రతి నెల అదే 700 కోట్ల రూపాయలు ఏవైతే రిలీజ్ చేస్తుందో అవే అమౌంట్ రిలీజ్ చేసే పరిస్థితి, కానీ కొత్తగా ఎక్కువ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరిని నమ్మనీకి వీలు లేదు. అందరూ కూడా ఈరోజు రొటీన్గా పనిచేస్తుండ్రు, యాక్షన్ చేస్తుండ్రు. ఈరోజు ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇంత యంత్రాంగం ఉంది, ఇంత పవర్ ఉంది, ఏం చేస్తుండ్రు సార్? కావాల్సిన నిధులు ఉన్నాయి. ప్రతి సంఘం దగ్గర చాలా పైసలు ఉన్నాయి. అందరి దగ్గర మెంబర్షిప్ ఎంట్రీ అని చెప్పి డబ్బులు తీసుకుంటుండ్రు. చాలా పెద్ద అమౌంట్స్ ఉన్నాయి. ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు. ఏ విధంగా ఏదో ఒకటి మేము ఉన్నామని చూపించుకోనికి తప్ప ఈరోజు ఏం నడుస్తుంది చెప్పండి? ఈరోజు ఒక రిహాబిలేషన్ సెంటర్ లెక్క సంఘాలు నడుస్తే ఎట్లా చెప్పండి? ఒక మీటింగ్ల వరకే సంఘాలు నడుస్తే ఎట్లా చెప్పండి? ఒక మీటింగ్ల వరకేనా ఇది? ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్ల వరకేనా? ఒక ఎక్స్టెన్షన్ మీటింగ్ వరకేనా? ఈరోజు మళ్ళా ఒక సంఘం ఇంకొక లెటర్ రిలీజ్ చేసింది. మాది కార్యాచరణ మళ్ళా ఇదే పెన్షన్ల సంఘము జూన్ డెడ్ లైన్ పెట్టిండ్రు. ఆ డెడ్ లైన్ లోపు మాకు పిఆర్సీ రిలీజ్ చేయాలి. మళ్ళా వీళ్ళకి కూడా మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ఒక లెటర్ అల్టిమేటము ఇవ్వడం జరిగింది. పత్రికా ప్రకటన. ఇది ముఖ్యమంత్రికి ఇచ్చిన లెటర్ కాదు, ఇది ముఖ్యమంత్రికి ఇవ్వలే, ఇది పేపర్లో పంపిండ్రు, అది నాకు కూడా పంపించారు. కాబట్టి ఇవి ఇక్కడి వరకే, పత్రికా ప్రకటనల వరకు, మీరు బయట మీటింగ్ల వరకు, దీని వరకే జరుగుతే ఎట్లా నడుస్తా చెప్పండి? ఈరోజు ఇంకొక కానిస్టేబుల్ మరణించాడు. ఎట్లా అంటే ఆయన ఉద్యోగంలో ఉన్నోడే, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నోళ్లకు విపరీతమైన ఒత్తిడి మొదలైపోయింది. ఉద్యోగంలో ఉన్నోళ్ళకు కూడా ఇప్పుడు రేపు మాకేమన్నా అయితే ఈ పైసలు వస్తాయా, మా పరిస్థితి ఏంది అనేది ఈరోజు అనుమానం వచ్చే పరిస్థితి వాళ్ళకు వచ్చేసింది. ఈరోజు రిటైర్ వాళ్ళే కాదు, ఈరోజు వీళ్ళకు కూడా అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకో కానిస్టేబుల్ మరణించింది. ఆయన పేరు ఖమ్మం జిల్లా.
ఖమ్మం జిల్లా చెందినటువంటి కానిస్టేబుల్ మరణించిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎవరు సపోర్ట్గా ఉన్నారు, ఏ సంఘం మాట్లాడుతుంది, పోలీస్ అసోసియేషన్ మాట్లాడుతుందా, ఉన్న సంఘాల పరిస్థితి ఏంది, అసలు ఏది కూడా అడిగే పరిస్థితి లేదు. ఈరోజు మనం మాట్లాడే పరిస్థితి లేము. ఈరోజు అర్థమైందా? చాలా బాధగా ఉన్నది. ఈరోజు ఏవైతే నమ్మకం మన మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మనం నిలపడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైనమని చెప్పుకోవాలి. ఈరోజు ఇక చూడండి, కానిస్టేబుల్ ఎక్కువ శాతం మరణిస్తుంది కానిస్టేబులే. నేను చెప్తా ఉన్నా కదా, ఎప్పుడు ఎక్కువ శాతం మరణిస్తుంది కానిస్టేబుల్లో. ఇంకో ఇది ఓకేనా? ఇంకో మళ్ళొక కానిస్టేబుల్, ఆయనకు శ్రద్ధాంజలి. ఈరోజు డిపార్ట్మెంట్ అత్యధికంగా మరణిస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్లు మరియు పోలీసులు. ఈయన రిటైర్డ్ ఎంప్లాయీ కాదనుకుంటున్నాను, ఎందుకంటే 72 డేట్ ఆఫ్ బర్త్ ఉంది, 72 డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంకా సర్వీస్ ఉన్నట్టుంది. హెడ్ కానిస్టేబుల్ 1761 ఖమ్మం జిల్లా అనుకుంటా. నాకు ఇట్లనే రొటీన్గా పంపారు. అంటే ఈరోజు అంటే ఒత్తిడి వాళ్ళపైన, ప్రతి ఒత్తిడి, రేపు మా పరిస్థితి ఎట్లా, ఏం జరగబోతుంది, ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఆరోగ్య భద్రత లేదు ఉద్యోగులకైతే. ఈరోజు పని ఒత్తిడి, పని భారం అనేది విపరీతంగా పెరిగింది. ఈరోజు రిటైర్ అయితే రేపు నా పరిస్థితి ఏంది అని. ఈయన త్వరలో రిటైర్ ఉన్నట్టున్నది. 72 అంటే వీళ్ళ స్పీడ్ అపాయింట్మెంట్ కాబట్టి 1 or 2 months 1-2 years ఉన్నది. త్వరగా రిటైర్ అయితే మా పరిస్థితి ఏందని చెప్పి ఈరోజు చాలా టెన్షన్ ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టులో వేసిన తర్వాత మన హైకోర్టులో వేసి హైకోర్టు జడ్జి ముందు ఈరోజు ఆయన ఒప్పుకొని అసలు నాకేం తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తట్లే చెప్పండి. కాబట్టి నేను చెప్పే విజ్ఞప్తి చేసేంత రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా, నేను గతంలో మీరు వేసిన పిటిషన్ ఒక లెటరు సుప్రీంకోర్టు రిజిస్టర్కి మీరు పోస్ట్ చేయండి. పిల్లయి ఉంటే అట్లా చాలా లెటర్స్, హ్యూజ్ ఆఫ్ లెటర్స్ ఒకటేసారి పోతే, ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా, ఓవరాల్గా ఇప్పటిదాకా రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇచ్చిన పైసలు కేవలం 24,000 మందికి మాత్రమే ఇచ్చారు. 25,000 మంది రిటైర్డ్ అయినారు, 4,000 మందికి ఇంతవరకు ఇచ్చిండ్రు. అంటే దాదాపు ఒక 21,000 మందికి ఇంకా అమౌంట్ రావాలి, 21,000. మరి ఎక్కడ పోయినారు 21,000 మంది? ఎక్కడ పోయినారు రిటైర్మెంట్ పైసలు? వాళ్ళకి అందరికి రాలే అంటే వాళ్ళు వద్దనుకుంటుండ్రా, లేకుంటే సరిపోయినంత ఉన్నారా, బయటికి రావద్దు అనుకుంటుండ్రా? మరి నిజంగా అవసరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు ఆ పైసలు ఖచ్చితంగా మాకు అవసరము అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మేడం నిన్న ఫోన్ చేసింది. ఆ మేడం వాళ్ళ హస్బెండ్ ఈరోజు డయాలసిస్ పైన ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. డయాలసిస్లో పెట్టి ప్రతిదీ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్కి వస్తారు. వాళ్ళు మాట్లాడించినా మాట్లాడకున్నా ఏదో తిరిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ఎవరు మాట్లాడుతుంది చెప్పండి? ఈరోజు వాళ్ళ తరపున ఎవరు నిలబడాలి? డయాలసిస్ పైన ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అదేంటే ఈ విధంగా చాలా, ఒక క్యాన్సర్ పేషెంట్కి వచ్చింది మొన్న, ఏది కంటెంప్ట్ కేసులో దాంట్లో వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు, కిడ్నీ ఫెయిలియర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు వస్తే మేము వైద్యం చేసుకోగలుగుతాం, ఈ డబ్బులు వస్తే మాకు కొంచెం మేము బయటపడగలుగుతాం, ఈఎంఐలు కట్టాలి, ఇండ్లు గుంజుకపోతుండ్రు. ఈరోజు టైం కట్టకుంటే వాళ్ళు వచ్చి వేలంపాట వేస్తుంటారు. అట్లా చాలామంది ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇండ్లే వరంగల్ వేలంపాట కింది పోయినటువంటి పరిస్థితి. సూర్యనారాయణ కాలు దిగి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి. మూర్తి గారు ఈరోజు ఆయన ఎస్ఐగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. వైద్యం మందికి వచ్చేసి అన్ని పేపర్లలో వచ్చినాయి. అంత హైప్లో వెళ్ళిపోయినా కానీ ఇవాటి వరకు పూర్తి స్థాయిలో డబ్బులు రాలే. హైకోర్టు చెప్తే కూడా ఈరోజు మీరు డబ్బులు ఇస్తారంటే ఏంది? ఎక్కడికి వెళ్ళిపోయినాం? ఈరోజు చచ్చిపోతున్నారా? ప్రాణాలు పోతుంటే ప్రాణాల విలువ ఇయ్యరా? ఈరోజు మనిషి ప్రాణం, నిన్నటిదాకా 40 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి అనంటే ఈరోజు వాళ్ళ ప్రాణాల విలువ లేదా? ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేది కాదు, హై కరప్షన్ తెలంగాణలో. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు హై కరప్షన్, హ్యూజ్ కరప్షన్. వీటన్నిటి కారణం ఏంటంటే నిధులు లేకపోవడానికి కారణం ఏంటంటే విపరీతమైన కరప్షన్ ఈరోజు తెలంగాణ జరుగుతుంది. ఊహించని విధమైన కరప్షన్ ఈరోజు జరుగుతుంది. ఎవరినన్నా మొన్న దినాన ఒక ఎమ్మెల్యేకు మాట్లాడినా, ఏంది మీ ప్రభుత్వం కనీసం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 34 సంవత్సరాలు ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు పాత వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు, ఏంది ప్రభుత్వం ఇంత భయంకరంగా తయారైంది? హైకోర్టు ఇచ్చిన మామూలుగా రొటీన్గా ఇవ్వాల్సిన రిటైర్మెంట్ పైసలు ఈరోజు హైకోర్టు చెప్పినా ఇస్తలేదు, అది ఇది అని అంటే ఆయన ఏమంటాడు, పైసలు ప్రభుత్వం ఖజానా దగ్గర పైసలు లేవు, గత కేసీఆర్ గారే 3 ఏళ్ళు
సర్వీస్ పెంచడం వల్ల పడ్డది అని అంటే 3 ఏళ్ళు సర్వీస్ పెంచిన ప్రభుత్వం పైసలు కాదు కదా. 3 ఏళ్ళు వాడు ఎన్ని రోజులైనా వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలే కదా ఇవ్వాల్సింది. వాళ్ళు పోతామన్నప్పుడు వాళ్ళ పైసలు ఇవ్వాలి. కేసీఆర్ అని ఇవ్వాలి, 3 ఏళ్ళు పెంచినా ఇవ్వాలి, పెంచకుండా ఇవ్వాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ పైసలని మీరు దొబ్బుగా తిని మాట్లాడే కడితే అలా అంటే ఈరోజు మీరు పోరాటం ఈ రిటైర్మెంట్ పైసల కోసం పోరాటం ఎంతమంది కొట్లాడుతున్నారు, ఎంతమంది కేసులు వేసినారు? ఓ 4,000 మంది వేసినట్టున్నారు మొత్తం కొడితే. కంటెంప్ట్ కేసులో 2,000 మంది వేయచ్చు. మరి తక్కిన వాళ్ళు దాదాపు 15,000-16,000 మంది అయితే అడుగుతూనే లేరు కదా. వాళ్ళు అడుగుతూనే లేరు కదా అంటే వాళ్ళంతా లంచాలు తీసుకున్నట్టే కదా, వాళ్ళు బాగా సంపాదించుకున్నట్టే కదా అని అంటారు ఆ ఎమ్మెల్యే. మరి ఈరోజు అత్యధిక కరప్షన్ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చేస్తున్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది, బట్టి విక్రమార్కది, రేవంత్ రెడ్డి జరుగుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ కానీ, అందాల పోటీలకు పైసా డైవర్ట్ చేసింది కానీ అవన్నీ ఆ సదరు ఎమ్మెల్యేతో అంటే ఆయన ఏం చేస్తారు? రేపు ఎన్నికలకు వస్తే మాకైనా పుణ్యాన్ని కొట్టేస్తున్నారు. వాళ్ళు మేము పైసలు ఇవ్వద్దా? మేము కరప్ట్ అయితే ఓటర్ కరప్ట్ కాదా బాస్? మేము ఇవ్వద్దా? 3,000 4,000 తీసుకుంటారు ఓటుకు, 2,000. రేపు మేము రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ తీసుకుంటారు. ఈరోజు ఎవరు కాదు కరప్షన్, అందరు అట్నే ఉన్నారు. నువ్వు చేతగాక నువ్వు పార్టీ వదిలేసిపోయినావు. నువ్వు చేతగాక అంటే కరప్షన్ చేసి నాకు చేతగాక నేను పార్టీ వదిలేసి పార్టీ పైన వాళ్ళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అని నిరుద్యోగులని వాళ్ళ తరపు నిలబడితే నేను పార్టీకి వెళ్ళి బయటికి మాట్లాడాను. కాబట్టి ఈరోజు కరప్షన్ అనేది ఎక్కడ లేదు. ఓటర్కి వెళ్ళి లీడర్ దాకా ఉద్యోగులకి వెళ్ళి మొదలుపెట్టి A to Z అంతటా ఉన్నారు. ఈరోజు నేను విజిలెన్స్లో ఒక కంప్లైంట్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఒకటే ఆధార్ కార్డు పైన ఏజెన్సీ వాడు 4 జాగాలలో పనిచేస్తున్నట్టుగా తయారు చేస్తారు. 4 ప్లేసెస్లా 4 జాగాలల్లో ఒకటే పనిచేస్తారు. దీని మీద ఒక కమిటీ వేసిండ్రు. ఇది కరప్షన్ కాదా, అవుతుందా లేదా అని శాంతకుమారి గారిని, రఘునందన్ రావును, IAS వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ వేస్తే వాళ్ళు ఆధార్ నెంబర్ కూడా ఒక్క 4 చేసిండ్రు. ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసిండ్రు, సీఎం టేబుల్ పైన పెట్టిండ్రు. ఇవాళ దాకా దాని మీద యాక్షన్ లేదు. అంటే అయితే మరి దాదాపు ప్రతి సంవత్సరానికి 160 కోట్ల రూపాయలు డైవర్ట్ అవుతున్నాయి. ఈ 160 కోట్ల రూపాయలు ఎవరెవరికి పోతున్నాయంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది అఫీషియల్కు సగం అంటే ఏజెన్సీ వన్కి సగం అంట. మరి ఇలా బినామీ మినిస్టర్స్ బినామీ కంపెనీలు కూడా ఉన్నాయంట. అంటే ఈరోజు ఎవరిని వదులుతలేరు. సెక్రటరీలోనే దాదాపు 1,000-1,200 మంది ఉందంట. ఇట్లా రెండు అసలు ముఖాలే కనబడాయంట. వాళ్ళే సంతకాలు పెడతారంట, పోతారంట. వాళ్ళ తరపున వీళ్ళే ఆఫీసర్సే సంతకాలు పెట్టి ఆ డ్యూటీ వచ్చినట్టు చేసిపోతారంట. ఇంత పచ్చి కరప్షన్ ఈరోజు నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఇంత పచ్చిగా ఈరోజు కరప్షన్ నడుస్తూ ఉంది. ఈరోజు నిధులు ఎట్లుంటాయి చెప్పండి. ఈరోజు పలానా పన్ను పెట్రోల్కి వెళ్ళి వచ్చిన వ్యాట్ కానీ, లేకుంటే వేరే దగ్గర వచ్చిన GST పైసలు కానీ ఈరోజు అకౌంట్లో పడంగానే తెలంగాణకు రాగానే ఎట్లా బిల్లులు ఎత్తాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా దొబ్బుగా తినాలి, ఇదే ఈ స్కెచ్ తప్ప వేరేది లేనే లేదు. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ నేను ఎన్ని రోజులకి వెళ్ళి మొత్తుకుంటున్నా. ఆల్రెడీ గవర్నమెంట్కు నేను చీఫ్ మినిస్టర్కు, చీఫ్ సెక్రటరీకి, అంతేకాకుండా TGP PSCకి, తెలంగాణ మన ఎంప్లాయ్మెంట్ కమిషనర్కు వీళ్ళందరూ కూడా నేను తెలంగాణ స్టాఫ్ సెలక్షన్ కమిటీ వాళ్ళకు కూడా ఇచ్చిన, అందరికి ఇచ్చిన. 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఈ 25,000 మంది పోస్టులు నిందలేదు. మీరు వాళ్ళ పోస్టులు అడగండి, ఆ పోస్టులు మీరు ఇవ్వండి, నింపమని నేను గవర్నమెంట్ అడిగినా వాటి మీద పోరాటం చేయాలని నిరుద్యోగ యువతను కూడా నేను అడగడం జరిగింది. ఈరోజు వాళ్ళు అడిగే పరిస్థితులు లేదు. ఏదో నామకార్థం నేను నిరుద్యోగుల తరపున ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సబ్జెక్ట్ పట్టుకొని వదలకుండా వాళ్ళు అప్పుడప్పుడు మర్చిపోయినా కానీ ప్రతిరోజు ఏదో వేదిక పైన ఏదో ఒక దగ్గర ప్రతి దగ్గర ఆ సబ్జెక్ట్ తీస్తూనే ఉంటా. మొన్న ఒక దగ్గర ఈ మూసి బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ అక్కడ ధర్నా పోయిన ఆదివారం నన్ను పిలుస్తూనే పోతే అక్కడ కార్తిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. నా పాత యూత్ కాంగ్రెస్ మిత్రుడు ఆయన కార్తిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. కార్తిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా బలపడడానికి ఫైనాన్షియల్గా సక్సెస్ కానీ పొలిటికల్గా సక్సెస్ కానీ ఆయన పాత్ర కూడా కీలకం పాత్ర. అది అట్లా గుర్తు చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు ఆయన కూడా వచ్చిండు. అలా వచ్చినప్పుడు ఆయన నన్ను అన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ స్టేజ్ మీద చెప్తుండు, అన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోసం గట్టిగా కొట్లాడుతుండు అని చెప్తా. అంటే నాకు ఆ పేరు వచ్చింది, ఆ ముద్ర వచ్చింది నాకు. నన్ను చూస్తే రిటైర్మెంట్ ఎంప్లాయీ కనబడతారు, నన్ను చూస్తే ఒక పెన్షనర్ కనబడతారు. అక్కడికి నేను తీసుకొని వచ్చిన, ఇక్కడ ఏ ఉద్యమం చేసినా. ఇవాళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆర్టీసీయన్స్ వాళ్ళ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరణ చేయాలని. ఈ ఆర్టీసీయన్స్ అంటే పదం ఏంటి? మేము చేసేది లైన్మెన్ డ్యూటీ చేస్తాము, మేము పోల్ ఎక్కుతాము,
మేము ఏఈ డ్యూటీ చేస్తాము, రకరకాల డ్యూటీ చేస్తాం, కానీ మా పేరు మా టైటిల్ మన కేసీఆర్ అట్నే ఉంచిండు, అది తీసేస్తున్నాను రేవంత్ రెడ్డి అని తీయకుండా ఆ టైటిల్ అదే కొనసాగిస్తుండు అని చెప్పినప్పుడు ఆడ కూడా నేను పెన్షనర్స్ మనకు గుర్తు చేసిన ఆడ మీటింగ్లో. నేను ఇలా మధ్యాహ్నం మీకు వీడియోలో కనబడుతుంది, అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళది కూడా పెన్షనర్స్ చేసిన. అంటే ఈరోజు ఒక వివిధ సబ్జెక్ట్స్ పైన కొట్టాడే నాలాంటి యాక్టివిటీస్టు ఒకటే సబ్జెక్ట్ను దాన్ని వదలకుండా, ఎందుకంటే మనకు సేవలు అందించిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి యొక్క శాంతి భద్రతలను కాపాడిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకు విద్య నేర్పిన వాళ్ళు, గురువులు, టీచర్లు, ఈరోజు అత్యధికంగా ఇంతమంది సేవలు అందించిన వాళ్ళు, ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే పథకాలన్నీ కూడా పబ్లిక్ అందించేటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు నిరుత్సాహంతో వాళ్ళకి రావాల్సిన బకాయిలు అందక వాళ్ళు చనిపోతూ ఉంటే 86 మంది, ఒక ప్రాణానికి మనం ఎంత విలువేస్తాం. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఆ ట్రైన్లో 2-3 చనిపోతే బ్యానర్ ఐటెంలో వస్తుంది, ఫ్రంట్ పేజ్. ఒక యాక్సిడెంట్లో 2-3 వస్తే పెద్ద ఐటెం వస్తుంది. ఎక్కడైనా ఒక హత్య జరిగితే పెద్ద హత్య వస్తుంది. ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఈరోజు దాదాపు 87 మంది చనిపోతే, 87 మంది ఇయాళ్ళకి చనిపోతే ఎవరు దానికి బాధ్యులు? ఈ మరణాలు ఎవరి మీదకి వస్తాయి? ఒక ఫైనాన్స్ సెక్రటరీ, ఒక ఐఏఎస్, ఒక సివిల్ సర్వెంటు యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి వచ్చినోడు, రాజ్యాంగం చదివినోడు, అరే ఒక హైకోర్టుకు ఆయన ఇచ్చిన మాట పైన నిలబడలేదంటే ఏందన్నట్టు ఇది? ఏడున్నాం మనము? ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటో, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన పోస్టు. మై డియర్ సందీప్ కుమార్ సుల్తానియా, ది సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ సర్వెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. యు ఆర్ ఏ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. You are qualified in that. You are qualified from UPSC. You have trained. You have well trained. And wherever in the country you want to work, you can go and work as a deputation. You will be sometimes you will be as a election officer. You are the first person to protect the Constitution of India, the rights of the citizen of this country. అరే ఒక భారతదేశ పౌర హక్కులు కాపాడాల్సిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి, తప్పుడు ఈకుబేర్ అనేది తీసుకొచ్చి ఈ జనాలను ఎట్లా ముంచాలి, జనం యొక్క ఖజానాను ఏ విధంగా మనం లాక్కోవాలి, జనం పైసలు ఈరోజు వాళ్ళకు పోకుంటే ఏ విధంగా వాళ్ళని పీక్క తినాలి, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈరోజు అనే ఐడియాలు ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ క్లియర్ చేసినటువంటి ఒక పబ్లిక్ సర్వెంట్ ఇవ్వచ్చునా? ఇది ఈ పౌరుల యొక్క హక్కులు కాపాడాల్సినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇటువంటి ఐడియాలు ఇవ్వచ్చునా? ఈ భారతదేశం యొక్క 4 పాదాలలో మీదొక పాదం అందులో దానిపై నిలబడాల్సింది. ఈరోజు మీరే కరప్ట్ అయితే ఎట్లా చెప్పండి? ఆ పాదంలో ఒక పాదం న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలను ఇంకో మీరు ప్రభుత్వంతో ఆ లెజిస్లేషన్తో అమలు చేపించకుంటే ఈరోజు జనం ఎట్లా బతుకుతారు చెప్పండి? ఈరోజు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ఈరోజు సెక్రటరియట్కి ఇది ఒక మీ కుటుంబం జాదనికి కాదు కదా, మీ ఒక వ్యవస్థ నడపనికి కదా. మీరు చేసిన ప్రమాణాలేంది? ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చేస్తున్న ప్రమాణాలేంది? మీరు చేస్తున్నటువంటి విషయాలేంది? ఈరోజు మీ డ్యూటీలేంది? రేపు దిగిపోయిన రోజు, రేపు రిటైర్ అయిన రోజు మీరు చేసిన సర్వీస్ ఏందో మీరు ఒక ముఖాలు చూసుకోగలుగుతారా? ఒక రేచల్ చటర్జీని ఈరోజు వరకు మనం గుర్తు చేసుకుంటాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఆమెను ఇయాటి మనం గుర్తు చేసుకుంటాం. ఒక ప్రభాకర్ రెడ్డిని గుర్తు చేసుకుంటాం. ఒక అజయ్ మిశ్రాని గుర్తు చేసుకుంటాం. పబ్లిక్ సర్వీస్ అందించిన వాళ్ళు ఎవరినైనా మనం గుర్తు చేసుకుంటాం. వాళ్ళు బెస్ట్ ఆఫీసర్స్ను. ఈరోజు ది మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్లో, పనికి మాలిన ఆఫీసర్స్లో మీకు మీ ఫోటోలు పోలీస్ స్టేషన్ పైన గోడల పైన పెట్టకపోవచ్చు, క్రిమినల్స్ జాబితాలలో మీ పేర్లు ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మీరు పబ్లిక్ మైండ్లో కానీ చరిత్రల పుటల్లో కానీ ఇటువంటి క్రిమినల్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండే హైకోర్టుకు ముందు వాళ్ళు వాంగ్మూలం ఇచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తామని చెప్పి హైకోర్టు ముందు ఒప్పుకొని మోసం చేసినటువంటి మోసగాన్లు, హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా తుంగలోకి దొక్కినటువంటి వ్యక్తులు
ఉండే అని చెప్పేసి చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది మిమ్మల్ని. హైకోర్టుకు మాట ఇచ్చి హైకోర్టుతో హైకోర్టు దగ్గర మేము వాళ్ళందరికీ న్యాయం చేస్తామని మీరు ఒప్పుకొని ఈరోజు వాళ్ళందరినీ మీరు ఏ విధంగా తుంగలోకి దొక్కినరో అది మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోదు. ఇది అర్థమైందా? ఇవాళ నాకు ఈ సుప్రీంకోర్టు కంప్లైంట్ పంపిన మేడం ఈ వీడియో పంపింది. ఒక సందీప్ కుమార్ సుల్తాన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోర్టుకి ఏమని చెప్పిండు, Technically, is it possible, sir, by 31st clear everything? Sir, it will be, as I said, sir, my submission, sir. If 30 days time is given, it will be very comfortable, sir. 30 days. If court is insisting, sir, I will pay by 31st, but then I may have to start the other trial, sir. Sir, why you are using word insisting? It is your mandatory duty. You have to pay the amount for the I will do it, employees. sir. Every time I say it, I will be very comfortable, sir. 30 days. Court is not insisting. If court That is is your insisting, sir, I will pay by 31st. mandatory duty. You have to approach the authorities. Sir, why you are using word insisting? It is your mandatory duty. You have to pay the amount for the employees. Every time I say it, I will be very comfortable, sir. 30 days. Court is not insisting. If court is insisting, sir, I will pay by 31st. Mandatory duty. You have to approach the authorities. Insisting. It is your mandatory duty. You have to pay the amount for the Monday for them. They want to do it. Monday they can do it. Every guy is there. Positive number. Assembly is going on, Millard. Assembly is going on, Millard. Yes, once again. Yes, Sir. Assembly is going on. 30 days. 9th you have to clear everything. Millard, assembly. Okay, sir. Assembly is going on, Millard. After 9th, if you are not clear, yes. So technically, is it possible, sir, by 30 Assembly is going on. Millard, assembly. Okay, sir. Assembly is going on. ఇది వీళ్ళు కోర్టు ముందు అసెంబ్లీ పేరు చెప్పి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ను ఈరోజు దగా చేయాలి, ఏ విధంగా వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టే వంగ చూస్తుంది. కానీ అరే వీళ్ళు ఇంతమంది ప్రాణాలు పోతుండ్రు, వీళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళు నిన్నటిదాకా మా సెక్రటరీలో పనిచేసిన వాళ్ళు, మా పిల్లలకు చదువులు చెప్పిన వాళ్ళు, ఈరోజు తెలంగాణ సేవలు అందించిన వాళ్ళు. కాబట్టి ఈరోజు వీళ్ళకి మనం న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ అధికారిగా నా పైన ఉన్నది. నేను వీళ్ళని అబద్ధం చెప్పొద్దు అని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు, ఇది తప్పించుకోనికి లేదు, రాజ్యాంగంలో ఉన్నది ఇది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పైసలు ఇది లేవు అని చెప్పడానికి లేదు. ఈరోజు నాకు చాలామంది కామెంట్ పెడతా ఉంటారు, మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ లక్షల రూపాయలు జీతాలు తీసుకున్నారు, వాళ్ళు పెన్షన్లు తీసుకుంటారు, వాళ్ళ తరపున తక్కిన వాళ్ళ గురించి మాట్లాడంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత చెట్టుకు అంత గాలి. వాళ్ళకి ఎవరికి ఎంత వస్తుందో దాన్ని బట్టే వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ ఇది ఒక ప్రాక్టీస్ అయిపోతే రేపు నువ్వు నౌకరెక్తావు. ఈ రిటైర్మెంట్ పైసలు ఎక్కువ నా యొక్క ప్రధాన వాదన ఏంటంటే ఈరోజు రేపు ఇది ప్రాక్టీస్ అయిపోతుంది. రేపు వచ్చే ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఇంతమంది చనిపోయినా కానీ ప్రభుత్వం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇంతమందికి 24,000 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగ్గొట్టినా కానీ ఆ గతంలో వాళ్ళు ఏం చేయలేకపోయినారు. కాబట్టి మేము కూడా ఎగ్గొడతామని చెప్పి ఇది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఇది ఒక మోసం అయిపోతుంది. కోర్టుల ముందు జడ్జిమెంట్లు అంటే కూడా విలువ లేకుండా పోతుంది. ఇక వచ్చే రోజులలో కోర్టులకు వెళ్ళి జడ్జిమెంట్లు వస్తే వాటికి ఈరోజు అమలు చేయకుంటే వాటికి కూడా గౌరవం పోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు కోర్టు ముందు వాగ్మూలం ఇచ్చి నేను 9వ తారీఖు వల్ల వాళ్ళ పైసలు మొత్తం ఇస్తా అంటే ఒక పెద్ద ప్రచారం అయిపోయి అందరు లైన్లు కట్టినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంది, ఏ విధంగా జరుగుతుంది, అంతకైనా దారుణం ఏమున్నది. కాబట్టి నా విన్నపం ఏంటంటే ఈరోజు మీరు అందరూ కూడా ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి రేపు పొద్దుగాల మీరు అందరు 4 పోస్ట్ కార్డులు తీసుకోండి. 4 పోస్ట్ కార్డులు, ఒకటి రాహుల్ గాంధీకి, ఒకటి సుప్రీంకోర్టు జడ్జికి అయితే నేను చెప్పిన పిటిషన్ పంపండి. ఇగో ఇది పిల్లయింది, ఏదో ఒక రోజు కష్టంగా చుట్టుకుంటుంది. మన ఇవన్నీ కూడా వేసి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఎందుకు ఇచ్చిన, బాంబేకి పోయిన పర్సనల్గా
బాంబేకి పోయి ఆర్బీఐ గవర్నర్కి ఇచ్చిన, ఇంతమంది రిటైర్మెంట్ ఎంప్లాయీ చనిపోయినరు, ఇంతమంది ఆసుపత్రుల పాలైనరు, వైద్యం చేసుకునే పరిస్థితుల వాళ్ళు లేరు, ఇంతమంది పోలీసు వాళ్ళు కాళ్ళు తీసేసిండ్రు, కాళ్ళు దిగిపోయిన సూర్యనారాయణ ఫోటోలు పెట్టిన, మూర్తి గారు ఎస్ఐ మూర్తి గారు వైద్యం తీసుకు గుండె బ్లాక్ అయ్యి కిడ్నీలు పాడైపోయి ఈరోజు ఆయన ఎంతో ఇబ్బందులలో ఉన్నాడు. ఆయన పైసలు ఆయనకి ఇవ్వాలి, ఆయన కష్టపడ్డ పైసలు ఆయనకి ఇవ్వాలి. ఈరోజు నిజంగా కరప్షన్తో ఈరోజు రియల్గా ఒక 1000-2000 మంది రోడ్ల మీదకి కొట్లాడుతుందంటే, ఒక 4000 మంది కోట్లలో కేసులు వేసిందంటే, ఈరోజు రోడ్లపైకి వచ్చి మేము ఎప్పుడు పిలిచినా వచ్చి మీద కార్యక్రమం చేస్తుందంటే వాళ్ళు కేవలం జీతాలపైన ఆధారపడి బతికిన వాళ్ళే ఈరోజు. అంతే కదా, లేకుంటే వాళ్ళకు ఈ పై అయిపోతే పోని అనుకుంటారు. ఇప్పుడు చాలామంది ఎందుకు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 4-5 తప్ప తక్కిన వాళ్ళు ఎందుకు చాలామంది రోడ్లు ఎక్కుతలేరు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 3-4 తప్ప ఎందుకు ఎక్కుతలేరు? కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఒక 2-3 తప్ప తక్కిన వాళ్ళందరూ ఎందుకు రోడ్డు ఎక్కుతలేరు? ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా డ్యూటీ చేసిండ్రు, ఎంత సిన్సియర్గా చేసిండ్రు కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ పైసలు చాలామందికి మీకు ఆకువక్క లెక్క ఉండొచ్చు. కానీ అవి ఆ కష్టం యొక్క విలువ తెలిసిన వాళ్ళు, నీతి నిజాయితీగా డ్యూటీ చేసిన వాళ్ళు ఈరోజు కరప్షన్ లేకుండా పైసలు నేను అందుకని నా బాధ ఏంటంటే అసొంటోళ్ళకి అన్యాయం జరగద్దని. నాకు ఒక ఆఫీసర్ నిన్న పాపం ఒక సార్కు పైసలు పడ్డాయి. నాకు చాలామందికి ప్లానింగ్ కమిషన్లో చేసిన ఒక టాప్ ఆఫీసరు, సెక్రటరీలో చేసిన ఒక సాప్ ఆఫీసర్ నాతో అంటుండే, నేను సార్ నా తర్వాత పనిచేసిన వాళ్ళు ₹1,00,00,000 సంపాదించిండు సార్, నేను నిజాయితీగా పనిచేసాను, తప్పు చేసినా అనేది. అయ్యో సార్ నేను అనుకునేది ఈయన డబ్బులు పడితే ఆలోచనకి వెళ్ళి బయటికి పోతాడు కదా, ఆయన ఖర్చు ఒక రెడ్డి గారు, ఒక పెద్దారెడ్డి గారు ఆయన బాధపడేటోడు. నేను సిన్సియర్గా డ్యూటీ చేసిన సార్, నన్ను అందరు గుర్తుపడతారు. అయినా కానీ నేను కోర్టుకు పోయినా అంటే మన కంటెంప్ట్ కోర్టులో ఆయన క్లియర్ అయిపోయినాయి. అంటే ఆయన కేవలం కష్టాలు ఈ పైసలు నాకు వస్తాయి, ఈ డబ్బుతో నేను ఇది చేసుకుంటా అని ఒక ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంది ఇందులో. వాళ్ళ కోసం వాళ్ళు నిరుత్సాహపడి ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది, అరే మాల లెక్క మా బతుకు కావద్దని ఈరోజు ఇది ఆశపడతా ఉంటారు. వాళ్ళ లెక్క మేము కావద్దని చెప్పి ఈరోజు లంచగొండలు అవుతూ ఉంటారు. నాకు ఒక ఆఫీసర్ ద్వారా చెప్పిండ్రు, ఇది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. డీజీపీ గారు చాలా బాధతో ఉండంట. రోజుకొకరు పోలీస్ డిపార్ట్మెంట్లో లంచాలు తీసుకునేటట్టు దొరుకుతుండ్రు, డైలీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు దొరుకుతుండ్రు అని చెప్పి డీజీపీ గారు బాధపడ్డారంట. దీన్ని లంచాలు తీసుకోకుండా అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అని అంటారు. నేను డీజీపీ గారికి ఒక 3 ప్రశ్నలు నేను అడుగుతా. ఒకవేళ మీరు నిజంగా పోలీసులు ఎక్కువ శాతము రిటైర్మెంట్ బెనిఫిట్ అవుతున్నానంటే నేను ఒక 3 ప్రశ్నలు డీజీపీ గారిని అడుగుతా. నంబర్ 1, ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్ అయినరు, ఆ రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా డీజీ గారు, ఒక ఉత్తరమన్న పెట్టిండ్రా? నంబర్ 1. రెండవది, ఇప్పటికి దాదాపు 40 మంది రిటైర్డ్ పోలీసులు మరణించిండ్రు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి మీరు ఎవరైనా ఆఫీసర్లను పంపిండ్రా? కనీసం మరణించిన వారి కుటుంబాల పైసలన్నా ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా? రెండవది, ఈరోజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పనిచేసినటువంటి సూర్యనారాయణ కాలు తెగిపోయింది, ఇంట్లో ఉన్నారు, మీరు కానీ మీ సంఘం కానీ ఎప్పుడైనా పరామర్శించడానికి పంపినరా? ఈరోజు సీరియస్గా ఉండే వాళ్ళ డబ్బులు వాళ్ళ రావాల్సిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. మూర్తి గారిది అయితే పెద్ద బ్యానర్ ఐటెంలు వచ్చింది, యశోద హాస్పిటల్ పోయిండ్రు, 3 ఆపరేషన్ చేసుకోలేక పైసలు లేవని వాపస్ ఇంటికి వెళ్ళిపోయిండ్రు. డీజీపీ గారు దయచేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు చూసినా, పోలీసు వాళ్ళు ఎవరు చూసినా బేఫికిర్గా మీరు కట్ చేసి డీజీ గారికి పంపండి. నేను కూడా కట్ చేసి నేను డీజీ గారికి పంపుతా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసు సంఘాలకు నేను గాజులు చీరలు 2 కూడా పంపుతా. పోలీసు అసోసియేషన్కు మీరు ఎస్బీలలో డ్యూటీలు పెట్టుకుంటారు, కొండాలి చెప్పుకుంటారు ఆఫీసుల దగ్గర, మీ దగ్గర జర ఫేవర్గా ఉన్నోళ్ళు మంచి బిర్యానీ తినిపించి ఈ బిర్యానీ ఇచ్చేటోళ్ళకి పోస్టింగ్లు పైరవలు చేసుకుంటారు. ఈరోజు వీళ్ళని పరామర్శించే బాధ్యత మీ పైన ఉండదా లేదా? ఖమ్మంలో మైసయ్య గారితో ఆ జిల్లా అసోసియేషన్ నిలబడ్డది. నేను చెప్పేది మూర్తి గారి విషయంలో ఎవరిని పరామర్శించిండ్రు, సూర్యనారాయణ గారిని ఎవరు పరామర్శించిండ్రు, శ్రీనివాస్ గారు వర్ధనపేట ఎస్ఐగా పనిచేసిన వారిని ఎవరు పరామర్శించిండ్రు? ఈరోజు ఇంతమంది పోలీసులు చనిపోయిన వాళ్ళ పైసలు ఇప్పించడానికి మీ సంఘం ఏమైనా చేసిందా? మీరు ఎక్కడ నిలబడ్డరా? ఈరోజు వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏమైనా మాట్లాడినరా? వాళ్ళ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడినరా? వాళ్ళకి ఏమన్నా అయితే, వాళ్ళకి ఆరోగ్యం ఏమైనా అయితే ఎవరు వాళ్ళతో నిలబడ్డారు ఎప్పుడు మాట్లాడినరా? డీజీ గారు మీరు దయచేసి దీని గురించి మీరు చర్చించండి. మీరు అసలు ఈ సంఘాలకు అసోసియేషన్లు ఎట్లా ఫామ్ అని వీళ్ళ కోర్టులు ఎవరు వేసిండ్రు? పోలీస్ అసోసియేషను ఈరోజు ఉన్న అసోసియేషన్ మీ కోర్టులు ఎవరు వేసిండ్రు?
ఎన్ని ఏళ్ళకెళ్ళి మీరు రోజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులలో మీరు ఉన్నారు, మీరు ఎవరు ఎన్నుకున్నారు, మీరు విజిటింగ్ కార్డులు పెట్టుకొని ఏ హోదాతో ఈరోజు పైరవులు చేస్తుండ్రు. ఈరోజు నేను టీజీఓలో కూడా చెప్తున్నా, మీకు ఎవరు ఓట్లు వేసిండ్రు, ఎవరి ఓట్లతో మీరు గెలిచిరో సంఘాలు స్థాపించిండ్రు, ఎప్పుడు మీకు ఎన్నికలు జరిగినాయి, మీరు ఎంత ఒక్కొక్క దగ్గర సభ్యుని దగ్గర ఎంతెంత మీరు సంఘం ఫీజు లెక్క మీరు తీసుకుంటుర్రు. అది ఏ సంఘమైనా సరే ఈ సంఘాల పైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రక్షాళన అనేది భారీ స్థాయిలో జరగాలి. ఈరోజు సంఘాల అధ్యక్షులు ప్రతి పోలీస్ సంఘంకి వెళ్ళి మొదలుపెట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వరకు వీళ్ళందరూ కూడా ఈరోజు క్యాబినెట్ మినిస్టర్స్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. క్యాబినెట్ మినిస్టర్స్ లెక్క వాళ్ళ కార్లు, వాళ్ళకి ఆఫీసులు, వాళ్ళ ప్రోటోకాలు, ఏదైనా ఫంక్షన్ పోతే వాళ్ళకి సపరేట్ టేబుల్, వాళ్ళ సపరేట్ వాటర్ బాటిళ్ళు, వాళ్ళకంతా సపరేట్ వినోదాలు సపరేటు, లాస్ట్లో దినాల పోతే కూడా సపరేట్ టేబుల్, వాళ్ళు దినాల కాడ కూడా వీళ్ళకి స్పెషల్, వీళ్ళకు వీవీఐపీ లెక్క రిసీవింగ్, వీళ్ళకు తెల్ల బూట్లు, తెల్ల బట్టలు, వాళ్ళ నలుగని సొక్క, ఏసీ కార్లు, తెల్లగా నిగనిగలాడుకుంటా బుర్ర మొత్తం బయటికి పొడుచుకొని బయటికి వెళ్ళిపోతుంది ఒక్కొంది. ఇదే మీరు పరిస్థితి. ఎట్లుంటారు సంఘ నాయకులు ఒకప్పుడు స్కూటర్ల మీద తిరిగేది, సైకిళ్ళ మీద తిరిగేది, అదే వాళ్ళ బాగోగుల కోసం చూసే వాళ్ళతో నిలబడేది. కాబట్టి ఈరోజు డీజీపీ గారు మీరు ఫస్ట్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పైన రిటైర్మెంట్ అయిన వారు, మనకు సేవలు అందించిన వారు, పోలీసు డ్యూటీ ఎట్లుంటో తెలుసు కదా మీకు. అందరూ వాళ్ళు భయంకరంగా తిట్టుకున్నాడు ఎవరు ఉండడు. నాతో కూడా భయంకరంగా ఎన్నోసార్లు వ్యవహరించారు. పైనకెళ్ళి ఆదేశాలు వస్తే వీళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ఆటవికంగా నాతో ఎన్నోసార్లు వ్యవహరిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అయినా కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడి అది 40 ఏళ్ళలోపే బీపీ షుగర్ వచ్చేస్తుంది వాళ్ళకు. డ్యూటీ టైం లేకుండా అసొంటి వాళ్ళ దగ్గర అంత పని మనం గుంజినప్పుడు వాళ్లకు మీరు అసలు వీళ్ళు లంచగొండలు ఎందుకు అవుతుండ్రు? వాళ్ళ లెక్క నేను ఒక సూర్యనారాయణ లెక్క అయిపోతా అనుకుంటుండ్రు. ఒక ఏసీబీలో పట్టుబడ్డ ఎస్ఐ లంచం తీసుకునేటోళ్ళు, అయ్యో నేను ఒక శ్రీనివాస్ లెక్క అయిపోతా కావచ్చు అని భయపడుతుండ్రు. అయ్యో నేను ఒక మూర్తి లెక్క అయిపోతానేమో అనుకుంటుండు. అయ్యో నేను ఒక శ్రీధర్రావు లెక్క అయిపోతానేమో అనుకుంటు. శ్రీధర్రావు కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి బతికిపోయాడు. ఏఎస్ఐ శ్రీధర్రావు లెక్క అయిపోతానేమో అని కొంతమంది భయపడుతుండ్రు. ఈ విధంగా నా నోట్ల మీదనే 4-5 పోలీసుల పేర్లు చెప్తున్నా. ఈరోజు మొత్తం గుండెలు ఆగిపోయి ట్రీట్మెంట్. మొన్న ఇంకొక ఆయన కాజామీన మొత్తం తుంటికాలు ఇరిగిపోయి ఇక్కడ దాకా ఇరిగి బెడ్ పైన ఉన్నాడు. ఆయన ఏమైపోయిందని కాజామియా అనుకుంటా ఆయన. అదే నాకు ఫోన్ చేస్తా, లైవ్లో కూడా తీసుకున్నా. యాక్సిడెంట్ అయ్యి చూసేటోళ్ళు లేరు, పలకరించేటోళ్ళు లేరు ఆయనను. ఈ విధంగా ఎంతమంది ఇక్కడ గద్వాళ్ళ భార్యాభర్తలు ఎవరున్నారు? వాళ్ళ గురించి ఏంది పరిస్థితి? వీళ్ళు ఈ విధంగా ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకోండి డీజీ గారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. మీరు వాళ్ళతో పని తీసుకున్నారు కాదు, వాళ్ళతో పని చేయించరు కాదు, వాళ్ళతో కేవలం ఇది కాదు. వాళ్ళు కూడా మనుషులే ఆలోచించాలి మీరు. ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ రావు. వీడు దొంగలు కోట్ల ముందు పోయి ఒప్పుకొని ఈరోజు చెయ్యిస్తారు. కోట్ల అంటే మర్యాద ఉండదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవరితో ఉద్యమాలు చేస్తుంటే ఎవరికి మద్దతు ఉంటే ఏ సంఘం అందరూ కూడా ఈరోజు ఏది రిహాబిలేషన్ సెంటర్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అది పోలీస్ సంఘమే కానీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలే కానీ ఈ అన్ని సంఘాలు వీళ్ళు ఎట్లా తయారైందంటే పునరావాస కేంద్రాలు. వాళ్ళకు ఆస్తులు సంపాదించడానికి, ప్రోటోకాల్ సంపాదించడానికి, మంచి నిలువుటంగిలు వేసుకొని ముందు వరుసలో కూర్చోనికి, స్పీచ్లు ఇవ్వడానికి, మైకులు ఇరగొట్టడానికి, ఇవి తప్ప మీరు పొడిసింది ఏం లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 2 ఏళ్ళే రిటైర్డ్ అయ్యి. ఆ రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఆఫ్టర్ ఆల్ 10,000 కోట్లు. 10,000 కోట్లు ఇప్పియకుంటే ఎందుకే మీ సంఘాలు? 88 చచ్చిపోయాను. నేను ఇటువంటి మాట్లాడినప్పుడు మీటింగ్ పెడతారు. ఇక యుద్ధమే అని చీపురు పుల్లలు పట్టుకొస్తారు. వీటితో చీపురు పుల్లలు పట్టుకొచ్చి వీటితో మేము యుద్ధం చేస్తామని చెప్పి పట్టుకొస్తారు. చీపురు పుల్లైన తని వేగంగా చీపురు పుల్ల తిప్పితే అది చురకత్తి లెక్క మారుతుందనే ఆలోచన లేదు వీళ్ళకు. చీపురు పుల్లతో ఏమైతే దీన్ని చూసి బెదిరిస్తే ప్రయత్నం చేద్దాము, ఉద్యోగులను దీంతో పిచ్చోళ్ళని చేద్దాము. చందాలు వసూలు చేయాల్సినంత శ్రద్ధ ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన ఏ సంఘానికి లేదు. పెద్ద మీటింగ్, ఫోటోలు దిగాలి. అరే మీరు కామన్ మ్యాన్ అబ్బాయి, మంత్రిని కలిసిన ఫోటో దిగినా పెట్టే ఏంది మంత్రి పీకుడు కాడు, ఏం పీకిండా మంత్రి గ్రూప్లో పెట్టాలి. ఈయనను కలిసిన పెట్టాలి. బస్సులో హైదరాబాద్కు ధర్నాకు బయలుదేరినాం, ఫోటో
ఏంది ఆ పీక్స్ దాంతో ఏమవుతుంది? మంత్రి పీకుడు కాడు ఏమవుతుంది? మంత్రి గారితో ఫోటో పెడితే ఏమవుతుంది? వాళ్ళ రేవంత్ రెడ్డికి పోయి పని చేయించిన దమ్మున్నాడు ఉండా, వాళ్ళ వసూళ్ళకే సరిపోదు. ఏమవుతుంది వాళ్ళతో మీరు పెట్టి ఏం లాభము? అంటే ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నట్టు మీరు మాకు చందా కట్టినారు కదా, 500, 1000 రూపాయలు, 200, 300 మాకు చందా కట్టినారు కదా, ఇగో మాదో ప్రోగ్రామ్ మా కథ చూడు, మేము ఖాళీగా ఏం లేవు, ఇవాటి బయలుదేరినామని చెప్పి. కాబట్టి ఈరోజు ఆ విధంగా అటువంటి నేచర్ ఉన్న వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా ఎవరికైనా బుద్ధి రాదు, దీనికి ఎంత కౌంటర్ ఇవ్వాలి, ఎట్లా జరపాలని. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎవ్వరు నమ్ముతలేరు. మీకు అడిగితే సందా ఏదో మొఖాన పడేస్తాను, అట్లా పోనీ 500, 1000 రూపాయలే కదా అని 1000, 2000 అట్లా పడేస్తాను. కానీ ఈరోజు నమ్మకం, విశ్వాసం ఎవ్వరి మీద కూడా లేరు. రాసుకోండి మీరు, ఇది నమ్మే పరిస్థితి లేరు. కానీ ఒకటి మాత్రం నేను ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, నేను ఈరోజు డీజీ గారిని ప్రశ్నించిన, చీఫ్ సెక్రటరీ గారిని ప్రశ్నిస్తా, ఎవరినైనా ప్రశ్నిస్తా. ఎప్పుడైతే మన దగ్గర ఎవరైతే ఈరోజు దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలు ఉన్నారో, దోపిడీకి గురవుతున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి 10% వడ్డీతో సహా ఇవ్వమన్నారు. ఈ 2021 మంది కూడా వడ్డీతో సహా ఇవ్వలే. కోర్టు నీట్గా చెప్పింది 10% ఇంట్రెస్ట్ యూ షుడ్ పే అని. వాళ్ళు ఇవ్వలే. దయచేసి 221 మంది కూడా మీకు పెన్షన్ వాటితో సహా ఇవ్వాలి. మీరు ఇచ్చిన పిటిషన్ వాపస్ తీసుకోవద్దు, మాకు 10% రాలేదని మళ్ళీ పిటిషన్ వేయండి. అలా 10% ఇంట్రెస్ట్ కాదు. వీళ్ళని వదిలేదు. ఎందుకు వదలాలి చెప్పండి బాస్? ఎందుకు వదలాలి? బ్యాంక్ వాడు ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్ట ఒప్పుకుంటాడు, ఇంటి ముందు వచ్చి జప్తు చేస్తలేడు ఆస్తులు, ఎందుకు వదలాలి? మన కుటుంబాలలో గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత దానం చేయాలి. కానీ ఇసొంటి వాళ్ళు దుర్మార్గుల మీద ఎందుకు వదలాలి? ఎవరి మీద వదలద్దు అసలు. ఇన్ని రోజులు వాళ్ళు వాడుకొని దానిపైన జల్సాలు చేసిన పైసలు. కాబట్టి ఖచ్చితంగా ఒక పోరాటం అయితే ఖచ్చితంగా జరగాలి. దయచేసి నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు తక్కిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇళ్లలో పోండి. సార్ మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవసరం లేదు కావచ్చు, కానీ ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇగో పలానా ఆయనకు పైసలు వస్తలేవు, ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి, పలానా ఆమె భర్త ఆయన కిడ్నీలు ఖరాబ్ అయినాయి, అగో పలానా ఆయన క్యాన్సర్ వచ్చింది, పలానా ఆయన గుండె బ్లాక్ అయిపోయింది, పలానా ఆయన కాలిరిగి ఇంట్లో వండుకున్నాడు. దయచేసి మీకు డబ్బులు అవసరం లేదు కావచ్చు, మాకు అత్యవసరం ఉన్నాయి. మీకు అవసరం లేదు కానీ మాకు మాత్రం అత్యవసరం ఉంది అని వాళ్ళ ఇళ్లలో పోయి మీరు వాళ్ళతో పిటిషన్లు మీరే నింపిపించి, కాకపోతే ఆ పోస్టల్ ఛార్జీ నేనే పెట్టుకుంటానని చెప్పు, ఆ ప్రింటింగ్ ఛార్జీ నేనే పెట్టుకుంటా అని చెప్పు. మీరు దయచేసి ఏ సంఘానికి ఎవరికి ₹1 ఇవ్వకండి. ఆ 500 రూపాయలేమో మీరు వీటికి ఖర్చు పెట్టి వాళ్ళతో ఉత్తరాలు తీసుకొని సుప్రీంకోర్టుకు ఒక 5000 లెటర్లు ఒకటే రోజు పోతే ఎంత పవర్కుంటే అర్థం చేసుకొని నేను మీకు బతిలాడి చెప్పిన. నేను డిస్క్రిప్షన్లో లెటర్ యొక్క నమూనా పెట్టిన, లెటర్ తయారు చేసి పెట్టిన. ఈరోజు ఎంతమంది వేసిండు చెప్పండి మీరు? నాకు డైలీ రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండేటోళ్ళు తప్ప ఎవరు వేసింది? ఈ మేడం వేసి సార్ నాకు నంబర్ వచ్చిందని. ఇప్పుడు ఈమె ఫిర్యాదు సుప్రీంకోర్టులో ఉన్నదా లేదా? ఈమె ఫైల్ సుప్రీంకోర్టులో ఉందా లేదా? కాబట్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పంపండి, ఏం కాదు. హైకోర్టులో కేసులు వేసుడు అనేది ఒక ఎత్తు. తక్కువ ఫీజులో మీకు స్తోమత ఉంటే వేయండి, కేసులు వేయండి 101%. ఎందుకంటే వీళ్ళు దొంగలు నేను ఎప్పుడే వినిపించినా కదా, కోర్టు ముందు చెప్పి జడ్జి ముందు పచ్చి అబద్ధాలు చెప్పి బయటకు వచ్చేసిన దొంగలు వీళ్ళు. కాబట్టి ఈ దొంగల మీద మనము ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం కొనసాగాలి. రెండో విధంగా మనం న్యాయస్థానాలను ప్రతి శాఖ దగ్గర ఇగో నన్ను దొంగతనం చేశాను సార్, నేను ఎంత కష్టపడి నేను వీళ్ళకని కాదు, నేను ఎవరి కోసమైనా నేను పోతా. నేను నా బాధ్యత అది. ఈ పౌరునిగా నా డ్యూటీ కాదు, 4 కోట్ల మంది కూడా డ్యూటీ. ఈ సమాజాన్ని భద్రంగా ఇంకొక వచ్చే జనరేషన్కి అప్పచెప్పాల్సిన బాధ్యత ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషి యొక్క బాధ్యత ఇది. మనం ఈరోజు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ కాదు ఇది, ఆత్మ బలిదానాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ పునాదులు మీరు ఏది మన్ను కింద రాళ్ళే ఉన్నాయి అనుకుంటారు, ప్రాణాలు ఉన్నాయి, రక్త మాంసాలు ఉన్నాయి, దానికైనా ఎంత త్యాగాలు ఉన్నాయి అర్థం చేసుకోండి మీరు. ఈరోజు పాలకులు పచ్చి దొంగలు, బ్యూరోక్రసీ పచ్చి దొంగలు. ఈరోజు అర్థమైందా? ఈరోజు బ్యూరోక్రసీ వీళ్ళిద్దరుగా చేతులు కలిపారు. పత్రికలు ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందులు వాళ్ళకు వినోదం లెక్క అయిపోయినాయి.
అరే 87 మంది చనిపోతే ఒక స్టోరీ ఉండదా? విత్ ఫొటోస్ ఉన్నాయి, విత్ సాక్ష్యాలు ఉన్నాయి, విత్ ఫోటోలు ఉన్న ఒక్క పత్రిక ఒక స్టోరీ పెడుతుండ్రా బస్? ఒక కథనం, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇంతమంది చచ్చిపోయింది, ఒక హైకోర్టుకి వెళ్ళి వచ్చిన రోజు ఒక వార్త ఉంటుంది, కానీ అది కంపల్సరీ రాయాలే కానీ కాబట్టి ఒక కాలం ఉంటుంది, అది నింపాల్సిన బాధ్యతకు నింపుతుంది. కానీ ఇంతమంది చచ్చిపోతే ఒక స్టోరీ రాసింది ఒక పత్రిక, ఒక ఎడిటోరియల్ రాసింది ఎవడన్నా? ఒక ఎన్టీవీ కానీ, ఒక ఈటీవీ కానీ, ఒక మా టీవీ కానీ, ఒక ఏబిఎన్ టీవీ కానీ, ఏదైనా ఒక హెచ్ఎం టీవీ తప్ప, హెచ్ఎం టీవీ వాళ్ళతో నేను డైరెక్ట్ మాట్లాడిన, చైర్మన్ కొంత మాట్లాడి వేయాలంటే ఆయన వేసిండు. ఎవడన్నా మాట్లాడుతుండే చెప్పండి? ఎవరన్నా ఒక ది హిందూ పేపర్ కానీ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ది డెక్కన్ క్రానికల్ కానీ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, నేను ఎంతమంది నాకు వాళ్ళంతా డైరెక్ట్ పరిచయాలు ఉన్నారు ఇక్కడ స్టేట్ బ్యూరోలు, వాళ్ళందరికీ పంపిన, రిక్వెస్ట్ చేసిన. అరే రాష్ట్రపతి దగ్గర పోయి ఇచ్చినా కానీ రాయలేదు, ప్రధానమంత్రికి ఇచ్చినా రాయలేదు, ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చినా రాయలేదు, ఆర్బీఐ బాంబే పోయి పర్సనల్గా ఢిల్లీకి పోయి పర్సనల్గా బాంబేకి పోయి ఇచ్చినా రాయలేదు, ఆర్బీఐకి పోయి ఇచ్చినా రాయలేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది వెంటనే ప్రకటించాలి అని చెప్పి వాళ్ళకు ఇచ్చినా కానీ ఈరోజు రాయలేదు. తెలంగాణలో చనిపోయిన మన ఢిల్లీ జంతర్ మంతర్ కాడ తెలంగాణ రిటైర్మెంట్ చనిపోయిన వాళ్ళ ఫోటోలో పెట్టి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టినా కానీ రాయలేదు. ఏబిఎన్ రాయలేదు, ఈటీవీ రాయలేదు, ఇంగ్లీష్ పేపర్లు ఏవి రాయలేదు, ఒక సాక్షి పేపర్ ఒకటి రాసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏందనేది చెప్పని, నేను ఎవ్వరికి భయపడేది లేదు బాస్. నేను ఏ పత్రిక భయపడ, కోన్కిస్కా గొట్టంగా నేను ఎవ్వరికి భయపడను, నాకు అవసరం కూడా లేదు. నేను ఎవ్వరికి బానిస లెక్క ఇవ్వనుకున్నదా? ఇది అందరిది. ఇది ఇవాళ నువ్వు పత్రిక పెట్టినావు, నేను ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటానన్న పత్రిక కానీ, జర్నలిజం కానీ ఏడున్నది చెప్పండి? ఏడున్నది? ఈరోజు ఒక కోదండరామ్ అనేది ఎక్కడ పోయింది? నిన్నదాకా ప్రభుత్వ ఉద్యోగి కదా, వాళ్ళంతా చనిపోతూ ఉంటే ఎక్కడ పోయింది? ఎక్కడ మాట్లాడుతుండ్రు? తెలంగాణ ప్రశ్నించే గొంతుక. ఈరోజు వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ కూడా గ్రాడ్యుయేట్స్, 90% టీచర్స్, వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఈరోజు మల్లయ్య గారు ఎక్కడికి పోయినరు? తీర్మాన్ మల్లయ్య ఈరోజు ఎమ్మెల్సీగా నువ్వు 3.5 లక్షల జీతం తీసుకుంటా నువ్వే చెప్పినావు. నేను ఒక నాకు బండి ఇచ్చిందని నువ్వే చెప్పినావు. ఈరోజు నాకు కారు ఇచ్చిందని నువ్వే చెప్పినావు. ఈరోజు నాకు ఏది ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తుందని చెప్పినావు. నీ డ్యూటీ ఏది? ఇది ఎక్కడ కనబడుతుంది నీది? నీ కమిట్మెంట్ ఏది? ఇవన్నీ ప్రజల పైసలు కదా, ప్రజల పైసలు తీసుకుంటప్పుడు నువ్వు ఏడున్నావు చెప్పండి? ఈరోజు ఎవరు చేస్తుండే? ఈరోజు వీళ్ళ డ్యూటీ ఎవరు చేయాల్సిన బాధ్యత ఉంది? ఎవరు నిలబడాలి వాళ్ళతోని? ఈరోజు వ్యవస్థలు భ్రష్టపడిన న్యాయ వ్యవస్థకు, ఈ తెలంగాణకు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు జడ్జిమెంట్ ఒక బ్యూరోక్రాట్ పచ్చి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నట్టు ఏందని చెప్పండి? ఈ 25,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన లేదా? ఈ 25,000 పోస్టు ఖాళీ అయిన ఖాళీలు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఈరోజు ఆంధ్ర వాళ్ళు నన్ను దోసుక తింటున్నామని చెప్పినాం, ఆంధ్ర వాళ్ళు నన్ను గుంజుక తింటున్నామని చెప్పినాం. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ ఉద్యోగులకు జరిగిన పంచాయతీ ఏంటంటే లంచాలు వచ్చే పోస్టు మొత్తం వాళ్ళు తీసుకున్నారు, లంచం రాని పోస్టు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన మొదలైన పంచాయతీ అక్కడ. అసలు పంచాయతీ మొదలైంది అక్కడ. అంటే ఇవి ఫోకల్ పోస్ట్, నాన్ ఫోకల్ పోస్ట్ అంటారు. వీటి మధ్యలో జరిగిన ఉద్యమం ఈరోజు ఆంధ్రాలో 3 విషయాలలో ఆంధ్ర టాప్లు ఉన్నది. ఒకటి జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించారు, ఖాళీలు మొత్తం ఎప్పటికప్పుడు నింపుతూనే ఉన్నారు. ఇక్కడ జాబ్ క్యాలెండర్లో గాడిద గుద్దులే. ప్రియాంక గాంధీ గారు వస్తారు, మాట్లాడతారు, 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్తారు, ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారు, ఇయ్యరు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నిరుద్యోగులు పోరాటం చేసిండ్రు, అక్కడ చంద్రబాబు నాయుడు ముందే కళ్ళు చేసిండ్రు. ఈ నిరుద్యోగులది ఉంటే మాకు పరిచాను కాబట్టి వీళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటే వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు, నాకు రెస్టారెంట్కి వస్తారు, రానోనికి రాదు చల్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. నంబర్ 1. రెండవది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏకకాలంలో అక్కడ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పోరాటాలు జరుగుతున్నాయి, ఢిల్లీ దాకా పోయింది. ఎందుకంటే కేంద్రంలో ఏజెంట్లు ఉంటారు. నేను ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా, ఏపీ భవన్లో ఎగ్జిబిషన్ పెట్టినా, తెలంగాణ జంతర్ మంతర్లో, ఈ ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టినా. కాబట్టి ఇది పెద్ద ఎత్తున పోతుంది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రేపు 10 దినాలు నాకు గుచ్చుకుంటుందని ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ ఏకకాలంలో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిండు. ఇక్కడ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. ఏకకాలంలో కోర్టు చెప్పినా రిలీజ్ చేయలేదు. ఆయన తన బాధ్యతగా అక్కడ ఉద్యోగ సంఘాలు మాకు రాకున్నా పర్వాలేదు, ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి అక్కడ ఉద్యోగ సంఘాలు చెప్పినాయి. ఈడ ఉద్యోగ సంఘాలు మంచిగా వస్తారు క్యాబినెట్లకు. చూడండి,
వాళ్ళు మినిస్టర్స్ కంటే ఖద్దరు అంగిలు వేస్తారు, వాళ్ళ ఖద్దరు బట్టలతోని కూరగాయలు కొయ్యొచ్చు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వేసుకునే బట్టలతోని, వాళ్ళ ఖద్దరు బట్టలతోని, పొలిటికల్ లీడర్లు కూడా ఖద్దరు బట్టలు ఉంటాయి కానీ వీళ్ళ బట్టలతోని మంచిగా కూరగాయలు కోసుకుంటట్టుగా కడక్కుగా ఉంటాయి. మళ్ళీ ఎవ్వరికి ఒక చెమట చుక్క కాదు, నీట్గా ఫ్రెష్గా ఉంటారు. ఏసీ కార్లకి వెళ్ళి దిగేసి ఏసీ హాల్లో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అన్ని ఛానళ్ళు కవర్ చేస్తాయి వాళ్ళ ప్రెస్ మీట్లు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి ఎక్కడ సవాళ్ళు ఇస్తున్నారు. ఒకరోజు రాసుకుంటాం సార్, వాళ్ళు కూడా చల్లబడతారు. నెలకు కార్యక్రమం ఇట్లా ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగు మీకు ఒక 2-3 చెప్తాం సార్, మేము మీకు వినతి పత్రం కూడా ఇవ్వము, మీరు రాగానే మీ దగ్గర ఇలా చేతులు కట్టుకొని నిలబడతాం బాంచన్ అని చెప్పి, బాంచన్ దొర అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి. ఈరోజు ఇటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడ చంద్రబాబు, అక్కడ యూనియన్లు అట్లా కాదు, ఆ యూనియన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కాలంలో మొత్తం రిలీజ్ చేయించేసారు. ఇక్కడ అట్టలు ఫ్లాప్ అయిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు ముందు కళ్ళు తెరిచిండ్రు. ఇక్కడ ఏదైతే నా రాష్ట్రం కాదు, మా తెలంగాణ కోసం నిలబడ్డ కోదండరాం ఎటు బే, మల్లయ్య ఎటు బే, చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఎక్కడ బే, ఏడేస్తుండ్రు. ఇక్కడ కేవలం ఎక్స్క్లూజివ్గా దీనికోసమే ఈ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఇక్కడ పబ్లిక్ కానీ ఎదుర్కోవాల్సిన సమస్యల కోసమే నేను ఏమన్నా ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు, నేను మొబైల్ పెట్టి నడిపిస్తా. నేను సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే ఏంటంటే జర ఎక్కువ మందికి ఇష్యూ ఇదవుతుంది, ఎక్కువ మంది రియాక్ట్ అవుతారు. మనది కంపల్సరీ తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పక్కా చూస్తారు, పోలీసులు పక్కా చూస్తారు, రేవంత్ రెడ్డి కూడా చూస్తాడు. రేవంత్ రెడ్డి పక్కాగా చూసేది మనది. ఇంకా రేవంత్ రెడ్డికి నాకు మధ్యలో ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకు నాకు కొంచెం ఉండే కానీ ఈరోజు పక్కా చూస్తారు. కాబట్టి దానికోసం నేను రెగ్యులర్గా మన ఇష్యూ ఇంతసేపు మన వేరే ఛానల్ అయితే మాట్లాడగలుగుతామా, ఓ ఏబిఎన్ అయితే వాళ్ళ దగ్గరికే రానిస్తలేడు, ఎన్టీవీ అయితే ముచ్చటే లేదు, ఇక వేరే ఛానల్ లేదు. పాపం హెచ్ఎంటీ భద్రంగా ఒకసారి వేస్తారు కానీ పొద్దుమా పెట్టలేదు. ఈరోజు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ఇష్యూ కావాలంటే ఏ ఇష్యూ, మన ఆశా వర్కర్లది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, నిన్న హైకోర్టుది మనం ఇష్టం, వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు, నేను ఎడిటింగ్ చేయాలి. హైకోర్టు నేను ఎవరి మీద మాట్లాడితే బాగా జాబ్తా ఆ స్టేట్మెంట్ మా దగ్గర రికార్డ్ అయి ఉంటుంది, మళ్ళీ దాని మీద తీసేదే ఉంటుంది. టెక్నికల్ నాయకులు చాలా వీడియోలు మన గవర్నమెంట్ తీసేసింది. మీకు అవి ఫోటోలు రేపు స్క్రీన్షాట్లు తీసి పెడితే ఏవే వీడియోలు తీసిండ్రు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దొంగతనాలు, మన పైసలు ఏ విధంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఏ విధంగా డైవర్ట్ చేసి ఏ విధంగా వాడుకున్నారు అన్నది ఈరోజు అవన్నీ కూడా ఈరోజు మన దగ్గర ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు బాగా జాబ్తా మన దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర కూడా నేను ఎడిటింగే కచ్చా రా వీడియో ఎట్లా మాట్లాడుతున్నది అదే విధంగా పోస్ట్ అవుతాయి. ఇప్పుడు నడుస్తున్న లైవ్ కూడా ఏది కూడా అందులో ఇంత కూడా నేను తీసేది కానీ ఎడిటింగ్ కానీ తీసేది ఉండదు, బాగా జాబ్తా అంతా ఉంటుంది. ఎందుకంటే మనం విత్ ఎవిడెన్స్ మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, అబద్ధం చెప్పాము, ఎవరిదైనా ఏదని చెప్పాం. ఈరోజు జరిగిన నాకు ఒక ఆఫీసర్ చెప్పిండు, ఇవాళ డీజీపీ గారు చాలా సీరియస్ అయ్యిండు, ఏంది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతకన్నా లంచాలు తీసుకున్నాడు. ఈరోజు వాళ్ళు పోస్టింగ్లో లంచాలే కావాలి. ఒక ఎస్ఐకి ఒక అసోసియేషన్ అంట పోయిన 2-3 నెలల కింద నెల రోజులలో 3 పోస్టింగ్లు ఇప్పించారు. ఎందుకంటే ఒక పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగ్లో బరాబర్ వస్తలేదంట ఆమియా, ఇంకో పోస్టింగ్ ఇప్పించారు, అక్కడ బరాబర్ రాలేదంట ఆమియా ఎస్ఐకే మళ్ళీ ఇంకో దగ్గర ఇప్పించిండ్రట. కాబట్టి 3 పోస్టింగ్లు ఒకటేసారి ఇప్పించిందంటే ఏందన్నట్టు ఈరోజు అవి సెలెక్షన్ చేసి ఇస్తుందంటే వాళ్ళు మంచి పోస్టింగ్లు కావాలంటే పైసలు ఇచ్చే రావాలి. అట్లా ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు, ఎస్బీ వాళ్ళు కూర్చోబెడితే చెప్తారు బాధాప్తా. కాబట్టి ఈరోజు ఇవి అరికట్టాలంటే ఈరోజు వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకి ఇచ్చి మీరు ఇవి తీసుకోవద్దు అని చెప్పాలి. ఈరోజు అత్యంత భయంకరమైన అంటే సిపిఎస్కి వెళ్ళి సిపిఎస్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. ఈ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళ దాదాపు వాళ్ళ ఒక 1,50,000 రూపాయలు గోలైపోయినాయి అంట. వాళ్ళ పైసలు ముందే ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఉండపో. ఈరోజు వీళ్ళు కట్టాల్సిన మ్యాచింగ్ పైసలు కట్టక ఈరోజు వాళ్ళ డబ్బులంతా ఆగిపోయి వాళ్ళకి పెన్షన్లు కూడా లేవు. ఈరోజు పెన్షన్లు లేని వాళ్ళు 10,000 మంది ఉన్నారు. వాళ్ళు మరీ ఆగమిగా ఓపీఎస్గా మారుస్తామని చెప్పిన మారవలే, వాళ్ళ మీద చర్చ పెద్దగా లేదు. ఈరోజు ఇట్లా ఈ విధమైన వ్యవస్థలు ఎట్లా బతకాలి చెప్పు. వాళ్ళు మీకేమో లక్షల కోట్లు కావాలి, మీకు 100 ఎకరాల కబ్జాలు కావాలి. మరి ఎన్ని తరాలు తింటారు, మీ కుటుంబాలు ఎన్ని పెద్దయి, ఎంతమంది ఇల్లు కట్టుకుంటారు. ఆల్రెడీ ఓ 4-5 వేల ఎస్ఎఫ్టీలలో ఒక్కొక్కడు ఉంటాడు ఇళ్ళల్లో. అదే ఒక్కొక్కని ఇల్లు మినిమం 4-5 వేల ఎస్ఎఫ్టీ ఒక్కొక్క ఇల్లు ఉంటుంది మినిమం చెప్తున్నా. ఇక పెద్దగానే ఉంటుండొచ్చు కానీ మినిమం ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ పోతే రేపు సచ్చేది
నువ్వు ఉండేటోడు అదే 6 అడుగుల పొడుగు నువ్వే అందులోనే ఉంటావు, ఎవడైనా గంటనే ఉంటాడు. అంత వేరేని బతకనీయకుండా చేసి వాళ్ళ పైసలు పీక్కదిని ప్రభుత్వానికి వాళ్ళు కట్టాల్సిన పైసలు ఎగ్గొట్టి ఈరోజు మీరు ఇష్టం వచ్చిన మరి వాళ్ళు ఎట్లా బతకాలే, వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఏం తింటారనే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అనేది ఈ పాలకులకు కానీ బ్యూరోక్రసీకి ఏమైనా ఉందా? అరే చిల్లరగానే అయిపోతుండు బాస్. నేను బిల్లా నంబర్ 40 చూపించిన, రామకృష్ణారావు అనేటానికి ఇల్లు లేదా? బిల్లా నంబర్ 42 ఎందుకు ఎవరిచ్చిండ్రో ఇయ్యాళ్ళకి ఎందుకు చెప్పాడు? అది నా సొంతమ్మనే కష్టపడి కొనుక్కున్నా అని నా మీద కేసు పెట్టినా జైలుకు పంపరానే బెయిల్ కూడా తీసుకోను. నేను రామకృష్ణారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు 42 నీ విల్లా నంబర్ 42 ముందు నేను వీడియో చేసిన చీఫ్ సెక్రటరీకి నేను చెప్తున్నా, ఆ ఇల్లు ఎక్కడితో ఇప్పటిదాకా నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేవు? డీజీపీ గారికి దీని మీద ఫిర్యాదు ఇచ్చిన, మీరు ఎంక్వైరీ చేసి ఎందుకు చెప్తలేరు? మీరు లంచగొండ అంటే ఇది ఎక్కడ మీరు లంచం వచ్చిందా అనే దాన్ని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పగలుగుతారు. ఆ ఇల్లు ఎక్కడితో మీకేమన్నా మీరు రెవెన్యూ మంత్రి కదా కొంచెం ఎంక్వైరీ చేసి మీరు చెప్పండి, మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఎందుకంటే లోపల ఇంటీరియర్ చేసేటోళ్ళు అక్కడ మీ దగ్గర మీ ఆఫీసర్లు ఆడిన కనబడ్డారంట, నా తవ్వకాలలో బయటకు వచ్చింది చెప్పరా? చెప్పరు. ఎక్కడికి వచ్చిందో ఇవాళ దాకా ఓపెన్ బ్లాస్ట్ బిల్లా నంబర్ 42. లంచం తీసుకుని పట్టుకుంటుంది కదా, మరి ఇదేంటిది బిల్లా నంబర్ 42? నేను ఏ రోజైనా చట్టసభల్లో పోతే, ఏ రోజైనా ఒక ఎమ్మెల్యేగానన్నా ఒక ఎమ్మెల్సీగానన్నా ఏ రోజైనా చట్టసభల్లో పోతే బిల్లా నంబర్ 42 ముందు నేను నిలబడతా, రాసుకొని లోపలి గుసాయించి నిలబడతా. బిల్లా నంబర్ 42 నిలబడతా. చాలామంది కరప్షన్ చేసి ఈరోజు 100 ఎకరాలు కబ్జాలు చేస్తుంది కదా, ఆడ మొత్తం బరాబర్ గుడిసెలేపిస్తా. సోమేష్ కుమార్ ఇవాళ తప్పించకపోయినా సోమేష్ కుమార్ది జర్నలిస్ట్ కాలనీ అని బోర్డు పెట్టి వచ్చిన బాజాప్తా ఇబ్రాహీంపట్నం దగ్గర 20 ఎకరాలు ఎంక్వైరీ చేస్తున్నాం, జైలుకు పంపుతున్నాం. ఓ సోమేష్ కుమార్ మర్చిపోయినా 1000 కోట్ల రూపాయలు దోసుకుపోయినారు. కేసీఆర్ హయాంలో 1000 కోట్ల రూపాయలు దోచుకొని వెళ్ళిపోయాడు. నవీన్ మిట్టల్ అనేటోడు ఎంత పెద్ద దోపిడీ చేసిండు. 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైన నేను సెలెక్ట్ చేసి వాళ్ళ మీద డిఓపిటీకి ఇచ్చిన. ఇవాటి వరకు నో యాక్షన్. డిఓపిటీకి వెళ్ళి నో యాక్షన్. ఈరోజు బీఆర్ఎస్తో దోస్తానా చేసింది బీజేపీ, కాంగ్రెస్తో దోస్తానా చేసింది బీజేపీ, వీళ్ళందరూ కూడా రింగే. అదే భయ్ ఒక ప్రజా ఉద్యమం అంటే 1 డే మ్యాచా? ఒకరోజు దీక్ష చేసిండ్రు, రెండోసారి అమ్మయ్యా మా పని అయిపోయింది. ఓ పని అయిపోయింది వాళ్ళకు, ఇక మాట్లాడలేదు. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మాట్లాడారు వాళ్ళు, కాగ రిపోర్ట్ చూపించి ఓ పని అయిపోయింది మాకు. ఇక అరే కోట్ల స్టేట్మెంట్ ఇచ్చింది, ఎట్లా మాట తప్పిన దానిపైన ఉండాలి కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పోయినరు, పార్టీ మారనీకని పోయినరు, బయటకు వచ్చి ఇప్పుడైనా మాట్లాడరాదండి. ఇవాళ కూడా నీకు పార్టీ మారాలి, ఇవాళ కూడా నీకు పార్టీ వేరే రాజకీయాలపైన ఇవాళ కూడా నీకు షోకు, ఇవాళ కూడా నువ్వు సముచితమైన స్థానం కోసం నువ్వు ఇంకో పార్టీ కలిసిపోయినావు. కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళున్నా సస్పెండ్ అయి బయటకు వచ్చిన ప్రజా సమస్యలపైన నేను పోయినా, వేరే దానిపైన వెస్టర్న్ ఇంట్రెస్ట్ కాదు. కాబట్టి దాని మీద నేను బయటకు వచ్చిన. ఇవాళ దాకా నేను వేరేతో కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తే వేరే రాజకీయాలు జోలిపోయే ప్రయత్నం కూడా నేను చేస్తలేను. ఈరోజు నేను స్వేచ్ఛగా మాట్లాడే ప్లాట్ఫారం ఏర్పరచుకున్నాము, స్వేచ్ఛగా మాట్లాడుకున్నాము. జీవన్ రెడ్డి గారికి ఎందుకండి ఇప్పుడు పార్టీ జాయిన్ అవ్వడం అవసరమా? ఓ పార్టీ బోర్డు ఎందుకు చెప్పండి? ఈరోజు నిలబడాలి, ప్రజలతో నిలబడాలి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్తో నిలబడి. నేను వస్తానేమో అనుకున్నావు, ప్లాట్ఫారం పెడతానేమో అనుకున్నా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మద్దతుగా నిలబడతారు అనుకున్నా, నిరుద్యోగుల కోసం మద్దతుగా నిలబడతారు అనుకున్నా, ఆశా వర్కర్లు మద్దతుగా నిలబడతారు అనుకున్నా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి మద్దతుగా నిలబడతారు అనుకున్నా, ఆర్టీసీఎన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తూనే దీక్ష చేస్తున్న ఆర్టీసీఎన్స్తో మద్దతుగా నిలబడతారు అనుకున్నా, రైతులతో నిలబడతారు అనుకున్నా. ఓ పార్టీకి వెళ్ళి పోయినాక ఆ పార్టీ పెట్టిన ఎజెండా ప్రకారం నువ్వు మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఈరోజు నాకు తెలియదా కేటీఆర్, నాకు తెలియదా హరీష్ రావు? ఈరోజు వాళ్ళని కూడా ప్రశ్నించే స్థాయిలో మనం ఉన్నాం. ఎందుకంటే నడుస్తుంది సిండికేటు. నువ్వు దీని గురించి ఎందుకు మాట్లాడవు? దీని మీదనే ఎందుకు మాట్లాడతావు? బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రకు ఫండింగ్ ఎవరిచ్చిండు? హరీష్ రావుని ఎన్నోసార్లు అడిగిన, ఎందుకు చెప్తలేడు హరీష్ రావు? ఆయన పాదయాత్రకు ఎవరు పైసలు ఇచ్చిండు? ఏ గ్రానైట్ కంపెనీ వాడు ఇచ్చిండు? ఏ రెడ్డి గారితో ఇప్పించిండు? ఏ పెద్దారెడ్డి గారు ఇచ్చిండ్రు చెప్పరా? ఎవరిచ్చిండు పైసలు? కాబట్టి ఇప్పించింది హరీష్ రావుకు. అందుకనే మీరు బట్టి అత్తగారి మీద ఐటీ రైడ్లు జరుగుతాయి ఢిల్లీలో, దాని మీద ప్రెస్ మీట్ బీజేపీ ఓడి పెట్టాడు, ఐటీ ఓడి పెట్టాడు, ఈయన మాత్రం పెడతాడు, హరీష్ రావు పెడతాడు. బట్టి ఇంటి పైన
ఏది బట్టి విక్రమార్క ఇంటి పైన ఢిల్లీలో ఐటీ దాడులు జరిగినాయి అంటాడు. ఆ కట్టింగ్లు అన్ని పేపర్లలో వస్తాయి, ఇంగ్లీష్ పేపర్లో వస్తాయి, అవి ఢిల్లీకి పంపుతారు. మీకు పంపాల్సిన పైసలు అలా పట్టుకున్నారని చెప్పి పైసలు ఎగ్గొడతారు బీహార్ వాళ్ళకు, బీహార్ ఎలక్షన్స్కు. అర్థమైందా? ఇవి ఎక్కడ ఏవి మాట్లాడాలో అవే మాట్లాడతారు, ఏవి మాట్లాడాలో అవి మాట్లాడరు. కాబట్టి ఇదంతా కూడా ఒక రింగ్ ప్రకారం నడుస్తుంది. ఆ రింగ్ గురించి మాట్లాడగలిగేది మనం బయట స్వేచ్ఛగా ఉన్న ఈ వయసులో రాజకీయాలు లేకున్నా అవసరం లేదు. ఎందుకు రాజకీయాలు పోస్ట్ ఎందుకు అవసరం? అన్నీ చేసినావు, మంత్రి చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, ఎమ్మెల్సీ చేసినావు, అన్నీ చేసినావు. ఏ అవసరం ఏముంది? ప్రజలతోని ప్రజల మంచిగా అనిపించుకో. ఇలా పార్టీల జాయిన్ ఇంకో కండువ దగ్గర పోయి ఎవరి మీదనైతే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటో తెలంగాణకి ఎంత ద్రోహం చేస్తుండో అంత ద్రోహము ఈయన కూడా చేసిండు. నిన్నటి దాకా కేసీఆర్ చేయలేదు, మామూలుగా చేసిండు. అక్కడ వరంగల్ సెంట్రల్ జైలే కుదబెట్టే. ఇవాళ ఆర్థిక పరిస్థితి పతనానికి, ఈరోజు దోపిడీకి మార్గం హైవే వేసింది కేసీఆర్. దానిపైన బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంది. కాళేశ్వరం మళ్ళా కడతా అంటున్నట. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి. నేను దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అందరూ కూడా నంబర్ 1 రేపు సుప్రీంకోర్టులో, అందుకని మీకు దగ్గర పిల్ నెంబర్ పెట్టినా అని పెట్టినా, కానీ పోస్టల్లో మెయిల్ ద్వారా గతంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళందరినీ అడగండి. మీరు వాళ్ళు వేయకుంటే మీరు వాళ్ళ ఇళ్ళల్లో పోయండి, వాళ్ళ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి, సంతకాలు పెట్టించుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, పోస్ట్ చేయండి. తర్వాత పోస్ట్ కార్డు కూడా ఇచ్చేయండి. నేనేం ఖాళీగా ముందుకోను. మహాయుద్ధము చేయబోతున్న ప్రభుత్వం పైన బిగ్ ఫైట్. ఎవరిని మెసరనిచ్చేది ఉండదు. ఎవరిని ఏ అధికారిని కానీ ఎవరిని కానీ మౌనంగా ఇప్పటికి 4 సార్లు కొత్త గవర్నర్ కూడా 4 సార్లు నేను పిటిషన్ పెట్టిన, రిక్వెస్ట్ పెట్టిన నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని. ఆయన కూడా ఇస్తలేడు. బీఆర్ఎస్లోకి ఇస్తా. కామన్ మ్యాన్ నా ముఖ్యమంత్రి గలవాడు, కామన్ మ్యాన్ నా గవర్నర్ గారు గలవారు. వీళ్ళందరూ కూడా హక్కులు కాపాడతామని చెప్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మనం నిలబడాల్సిన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మహాయుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి నిరుద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మహా జేఏసీ అనేది కూడా తయారు చేద్దాం. ఒక మహా జేఏసీ తయారు చేద్దాము. ఈ దొంగలు, మేధావులు నంబర్ 1 ఫ్రాడ్స్, వాళ్ళు దొంగలు ఫ్రాడ్స్. ఈరోజు ఉద్యోగులను కానీ ఈ రాష్ట్రాన్ని కానీ వెనుక నెడుతున్నది ఈరోజు బ్యూరోక్రసీ. ఈరోజు లూటీ చేస్తున్నది వాళ్ళ మద్దతుతోని పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రసీ. ఆ మోచేయి నీళ్ళు తాగుతున్నది ఈ మేధావి వర్గం. ఇదంతా సిండికేట్ కనుసనలలో నడుస్తున్నది. కాబట్టి దేనిపైన స్పందించాలి, దేని మీద స్పందించద్దు అని కూడా సిండికేట్ ఒక ఆలోచనతో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరితోని దేని గురించి కూడా కోర్టు తీర్పులో అమలు కాలేదు, కోర్టులో మేము కేసు వేయలేదు, మా డబ్బు వస్తుందో రాదో అనే ఆలోచన పెట్టుకున్న వాళ్ళందరికీ ఒకటే, అది మీ కష్టం, మీకు రావాలి. ఇది ఒక ప్రాక్టీస్ కావద్దు. ఇది రేపు రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా ఈరోజు మా పరిస్థితి ఏంది, వాళ్ళకు కూడా మేము ఎగ్గొడతామనే ఆలోచన రావద్దు. ఇది 100 మందితో మొదలైంది ఎగ్గొట్టేటోళ్ళది. ఈరోజు అట్లా చేరి ఈరోజు 21,000 మందికి చేరినాయి. 4,000 మందికి ఇచ్చిన ప్రభుత్వం నేను అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి 21,000 మందికి ఈరోజు చేరింది. ఇది ఇట్నే ఆగితే వచ్చే రోజుల్లో లక్షలలో చేరుతూ ఉంటుంది. 10 పోయినాయి, 100 పోయినాయి, 1000 పోయినాయి. ఈరోజు 21,000కి చేరింది. మరణాలు కూడా ఒక్కడికి వెళ్ళి మొదలై 86 100కు పైనే చనిపోయారు మన దగ్గర. వాళ్ళు చాలామంది లిస్ట్ వెళ్తలేదు. కష్టంగా దీని మీద ఒక బిగ్ ఫైట్ అయితే నేను ప్లాన్ చేస్తున్నా. దయచేసి మీరు ఈ పోస్ట్ కార్డులు ఇవి మీరు చేయండి. ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటా. నాకు 100 ఫోన్లు వస్తే 100 ఫోన్లు నేను లేపుతున్నా. నేను ఒకవేళ లేపలేని పరిస్థితుల తర్వాతనే నేను ఫోన్ చేస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా, సలహాలు ఇస్తున్నా. కోర్టులో పోవాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా కోర్టుకు పోండి, నిలబడండి, మంచి లాయర్ని పెట్టుకోండి. మీరు మామూలు ఇద్దరు ఒక పేరున్నోళ్ళు, జడ్జి ముందు గట్టిగా నిలబడేటోళ్ళు, గట్టిగా వాదించగలిగే ఉన్నోళ్ళు, మంచి స్ట్రాంగ్ లాయర్ని పెట్టుకోవాలి. కాబట్టి మీరు గట్టిగా నిలబడండి. మీతో ఎప్పటికీ నేను ఉంటా. మీరు ఏమున్నా కానీ నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మనం ఖచ్చితంగా కలిసి మనం పోరాటం చేయాలి. పైసలు వచ్చిన వాళ్ళు కూడా రానోళ్ళతో మద్దతుగా మా పని అయిపోయిందని చెప్పి మీరు తీర్థయాత్ర పోకుండా దయచేసి పోయేస్తే పోయిరని, కానీ మీరు వీళ్ళకు కూడా మద్దతుగా నిలవాలి, వీళ్ళతో ఉండాలి. వీళ్ళకి మీ దానిలో వచ్చిన మా దాని మేము ఎప్పుడు ఎవరితో కూడా ఏం ఆశించా. కానీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీరు మీ దాంట్లో వాళ్ళతో కూడా వాళ్ళ కష్టం పంచుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు దయచేసి మీకు నా ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది
దగాపడ్డ వారి తరపున నిలబడే గొంతుగా బక్క జెడ్సన్ ఫ్యాక్స్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.